జున్ను పాలు అంటారు. అవి కొద్దిగా తెలుపు వర్ణం. ఎందుకంటే ముందు నుంచి పొదుగులో పాలు బాగా తయారయ్యేట్లా రెడీగా ఉంటాయి. అంటే హై డోసెస్లు అన్నీ ఉంటాయి అన్నమాట. కాన్సోనండి ఉపయోగపడే సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు, బిఫిడో బ్యాక్టీరియా మెట్టాడు బ్యాక్టీరియాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నిటికంటే. ఇవి తల్లిపాలు తాగే ఆ బిడ్డకి తల్లిపాల ద్వారా వెళతాయి. అలాగే గేదె పాలని మొదట వచ్చే పాలు జున్ను పాలు అంటున్నాం కదా, ముర్రుపాలు, అవి దూడ తాగిందనుకోండి, ఆ దూడ ప్రేగుల్లోకి ఫస్ట్ వెళతాయి అన్నమాట. ఆ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఇక్కడి నుంచి వెళ్ళినా ఇక డెవలప్ అవ్వడానికి మంచి ఫౌండేషన్ ఇట్లా మొదటిసారిగా వెళతాయి అన్నమాట. అందులో కాల్షియం కానీ, ఎనర్జీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ చాలా హై డోసెస్లో ఉంటాయి తల్లి పాలల్లో, ముందొచ్చే పాలల్లో. ముఖ్యంగా అట్లా గేదె పాలు, ఆవు పాలైనా అంతే, మొదటొచ్చే పాలల్లో. ఈ గేదె నుంచి ఆవు నుంచి తీసే జున్ను